ఇస్తాం. విధుల్లోనే ఉన్నారు, మేము తీసేయలేదే. వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు. కలిసి చేయడం జరుగుతుంది. గతంలో వాలంటీర్స్ ఉన్నప్పుడు మనకి ప్రతి ఇంటికి కరోనా టైంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది. ఈరోజు ఆ వాలంటీర్ వ్యవస్థను ఆపారు. మరి మున్సిపల్ అధికారులు చేస్తారని చెప్పారు, గవర్నమెంట్ అధికారులు పనిచేస్తున్నారు. ఏ విధంగా గవర్నమెంట్ అధికారులు పనిచేశారు మనం చూసాం. ఈరోజు ప్రజలందరూ కూడా వాలంటీర్ వ్యవస్థను కోరుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇంత బాధ మనకు ఉండేది కాదుగా అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను కూడా వెంటనే పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మా వ్యవస్థ మీద ఎందుకు సార్ అంత కష్టగట్టారు? మేమేం తప్పులు చేశాం చెప్పండి. మీరు ప్రజలకు మంచి చేయడం తప్ప, ప్రజలకు పథకాలు ఇవ్వడం తప్ప, ప్రజలకు పెన్షన్లు ఇవ్వడం తప్ప, ప్రజలకు ఇల్లు ఇవ్వడం తప్ప, స్థలాలు మంజూరు చేయడంలో వాలంటీర్ ముఖ్య పాత్ర పోషించి నిరుపేదలకు ఇవ్వడం తప్ప మేము చేసింది ఇది తప్పులా? 2023 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. అదొక పెద్ద మోసం. అందుకే జీతాలు లాగినాయి. మేము ఇస్తాం. విధుల్లోనే ఉన్నారు, మేము తీసేయలేదే. వాలంటీర్ల విధులు మేము ఎప్పుడు తొలగించలేదు. మేము తొలగించలా. చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి పాప పుణ్యమే జీతాలు రాలేదు. ఇస్తాం. 2023 ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు.